హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో రాయలసీమ స్పెషల్ అయిన రాగి ముద్ద అలానే పితికిన పప్పు చారు ఎలా చేయాలో చూద్దాము. ఇవి రెండు అయితే చాలా మంచి కాంబినేషన్ అండి. ఇక్కడైతే కావాల్సిన ఐటమ్స్ అల్లం వెల్లుల్లి అలానే టమాటో, శనగపప్పు, కొంచెం అంతా ఆనియన్, కొత్తిమీర, చెక్క, లవంగము, వేయించుకున్న మెంతులండి. ఇక్కడైతే నేను పితికిన పప్పు ముందుగానే ఒక రోజు ముందే నైటే వేసుకొని పెట్టుకున్నాను, రెడీ చేసుకొని పెట్టుకున్నాను. అలానే పచ్చి కొబ్బరి ఒక కుక్కర్ పెట్టుకొని అందులోకి కొంచెం ఆయిల్ అలానే సాసవలు వేసుకొని కొంచెం అంత ఇంగువ వేసుకోవాలండి, ఎందుకంటే గ్యాస్ట్రిక్ రాకుండా ఉంటుంది కాబట్టి. సో అది ఉడికిన తర్వాత మనము ముందుగానే రెడీ చేసుకున్న పప్పుని అందులోకి వేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కొద్దిసేపు వేగనివ్వాలి. ఈ పప్పుని డైరెక్ట్గా మసాలాలోకి వేయకూడదు ఎప్పుడు కూడా. సో కొంచెం సేపు వేగించామంటే మనకు పచ్చివాసన అనేది పోతుంది, ప్లస్ తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇక్కడైతే నేను ఆ పప్పునంతా నీట్గా ఉడకబెట్టినానండి. ఆయిల్లోనే జస్ట్ కొంచెం సేపు అయితే ఫ్రై చేశాను. ఫ్రై చేసిన తర్వాత కావాల్సినంత సాల్ట్ అయితే వేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడైతే అంతా సాల్ట్ అంతా వేసిన తర్వాత ఇక్కడ మేము ముందుగా రుబ్బు పెట్టుకున్న మసాలా కూడా వేసుకోవాలండి. ఆల్రెడీ చూపించాం కదా మిక్సీ జార్లో అనేది కొంచెం ధనియాల పిండి అలానే కారం పొడి, పసుపు అన్నీ వేసుకొని పచ్చి కొబ్బరి వేసుకొని అంతా మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోవాలండి. ఆ క్లిప్ అయితే నాకు మిస్ అయింది, మిక్సీ జార్లో మిక్సీ పట్టేది. సో ఇక్కడైతే చారు అయితే ఉడకనేకి వదలాలి. ఇప్పుడు రాగి సంగటి నేనైతే రైస్ కుక్కర్లో చేశానండి. ఇక్కడ ఒక గ్లాస్ అయితే 1.5 గ్లాస్ అయితే నేను రేషన్ బియ్యం అయితే తీసుకున్నాను, గవర్నమెంట్ రైస్. సో ఇక్కడైతే నీట్గా బాగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి రైస్ని, అలానే డైరెక్ట్గా వేయకండి, లాస్ట్లో చిన్న చిన్న పురుగులు ఉంటాయి. సో ఇక్కడ ఎలక్ట్రిక్ కుక్కర్లో నేనైతే రైస్ అంతా వేసానండి. వేసిన తర్వాత అందులోకి సరిపడినంత వాటర్ అయితే వేయాలి. ఇక్కడ మెజర్మెంట్ అనేది నాకు బాగా అలవాటు అండి. జస్ట్ 4 వేళ్ళ మధ్యలో లైన్స్ ఉంటాయి కదా, ఫస్ట్ లైన్స్ అక్కడ వరకు వచ్చేంత వరకు కరెక్ట్గా సరిపోతుంది. కానీ అలవాటు లేని వాళ్ళు ఒక 1.5 గ్లాస్కి 3 గ్లాస్ అయితే వాటర్ వేసుకోండి. సో ఇక్కడైతే సరిపడినంత సాల్ట్ కూడా వేసేసి నేనైతే జస్ట్ వామ్లో పెట్టాను. ఫస్ట్లో కుక్కులో పెట్టాలి. ఇక్కడ కుక్కులో పెట్టిన తర్వాత బాగా ఉడుకుతుంది రైస్ అనేది. మధ్యలో నేనైతే సాంబార్ని కలబెడుతున్నాను. ఫస్ట్లో కుక్కులో పెట్టామంటే రైస్ అనేది నార్మల్గా ఎలా ఉడుకుతుందో అలా ఉడుకుతుంది. ఇక్కడ పప్పు కూడా అంతే అండి, ఫస్ట్ ఉడకనివ్వాలి. దగ్గర పడుతుంటే మధ్యలో కొంచెం అంత వాటర్ యాడ్ చేసుకోవచ్చు. చూసారా రైస్ అయితే ఉడికిపోయిందండి. ఉడికిన తర్వాత మనము రాగి ముద్ద చేసే గరిటె ఉంటుంది కదా, అందుతో కలబెట్టుకోవాలి. ఇక్కడ మీకు ఇంకా నున్నగా కావాలి, ఇంకా స్మూత్గా కావాలంటే అందులో కొంచెం అంత వాటర్ వేసుకొని మళ్ళీ కొంచెం సేపు కుక్కర్లో పెట్టామంటే రైస్ అనేది బాగా ఉడికిపోతుంది. ఇక్కడైతే ఆలోపు సాంబార్ కూడా రెడీ అయిందండి. సో చూసారా రైస్ అంతా దగ్గర పడి బాగా ఉడికింది. ఇప్పుడు మనము రాగి పిండి అనేది వేయాలి. ఇక్కడ నేను కొంచెంగా వేసుకున్నానండి, ఎందుకంటే ముద్ద అనేది చాలా మెత్తగా ఉంటుంది, ఎక్కువ రాగి పిండి ఏం పట్టదు. సో ఇక్కడైతే నేను అంతా వేసుకొని బాగా కుక్కర్లోనే, ఇక్కడ ఎలక్ట్రిక్ కుక్కర్లోనే నేనైతే మిక్స్ చేసుకుంటున్నానండి. ఈ ఎలక్ట్రిక్ కుక్కర్లో కూడా ముద్ద అనేది చాలా స్మూత్గా బాగా వస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సో రాగిపిండి అంతా కలబెట్టిన తర్వాత మళ్ళీ కుక్కులో అనేది పెట్టుకోవాలి. ఇక్కడ మనం కుక్ చేసే వదిలినామంటే దానంతటికి అదే వామ్లో పడిపోతుందండి, అప్పుడు మనకు ఉడికిపోయింది అని అర్థము. సో మనమైతే కుక్కర్లో నుంచి రిమూవ్ చేసేసి ఎలక్ట్రిక్ కుక్కర్లో నుంచి ఒక ప్లేట్లోకి వేసుకొని మనకు కావాల్సిన షేప్లో మనమైతే ఎంత కావాలో ఆ షేప్లో ముద్ద అయితే రెడీ చేసుకోవచ్చండి. సో ముద్ద అంతా నేను అవుట్ సైడ్ తీసేసి బాగా రాగి పిండినంతా మధ్యలో ఎక్కడ కలవకపోయినా అవంతా బాగా నీట్గా మిక్స్ చేసేసి ఒక ప్లేట్తో నేను కరెక్ట్గా రాగి ముద్దల షేప్ అనేది చేసుకున్నాను. మేమైతే ఎక్కువగా ఇలానే చేసుకుంటామండి. ఇలా చేస్తేనే రాగి ముద్ద అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎలా పడితే అలా చేసేసి ప్రెషర్ కుక్కర్లో 2-3 విజిల్ వేయించినా కూడా ముద్ద అనేది పర్ఫెక్ట్గా రాదండి. కరెక్ట్గా రైస్ ఉడికితేనే మనకు ముద్ద అనేది కరెక్ట్ షేప్లో వస్తుంది, బాగా నున్నగా మెత్తగా ఉంటుంది. సో చూసారా నాకు ముద్ద అనేది చాలా బాగా వచ్చిందండి. ఈ ముద్దల్లోకి పితికిన పప్పుచారు అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోకి కొంచెం అంత నెయ్యి వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుందండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు కాబట్టి సో మేమైతే ముందుగా వడ్డించుకుంటున్నాము. ఇక్కడైతే నేను కావాల్సినంత పప్పు అలానే సాంబార్ వేసుకొని రాగి ముద్దలు అయితే పెట్టుకున్నానండి. సో ఇదే నా తమ్నైల్ చూసుంటారు.
సో ఇక్కడైతే ముద్ద అయితే రెడీ అయిపోయింది. ఇంకొక మా పాపకి మధ్యలో గుంట చేసి పెట్టడం అలవాటు. సో ఇక్కడైతే నేను రాగి ముద్దలో ఒక గుంట చేసి అందులోకి సాంబార్ అయితే వేశాను. సో ఫైనల్గా రాగి ముద్ద సాంబార్ అనేది రెడీ అయిపోయింది. ఈ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్